ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తెనాలిలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ ప్రదర్శనగా ఇక్కడికి వచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా దానికి ఖండిస్తూ కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెనాలి 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు ర్యాలీగా అయితే వచ్చిన పరిస్థితి ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రైవేటీకరణ చేస్తే పీపీపీ విధానంపై ఆయనకు పూర్తిగా అవగాహన లేదు. అయితే దానికి అవగాహన లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇటువంటి దుష్ప్రచారాలు చేయటం, అట్లాగే బెదిరింపులకు పాల్పడటం, రేపొద్దున అధికారంలోకి వస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా కొంతమందిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. వారిపై బెదిరింపు ధోరణిలో చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిఎస్పీ జనార్దన్ రావుకి అయితే కంప్లైంట్ అనేది కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆయనకు కంప్లైంట్ ఇచ్చి దాని మీద కూడా వివరంగా తెలియజేసిన పరిస్థితి ఉంది. అనంతరం బయట మీడియా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి కనీసం అవగాహన లేదు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కూడా విధ్వంసకరమైన పాలన చేశారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో కూడా దాని మీద దుష్ప్రచారం చేస్తూ మేము అధికారంలోకి వస్తే, రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే వారందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, కేసులు నమోదు చేసి లోపలేపిస్తామని చెప్పి కూడా వైఎస్ జగన్ బెదిరింపు దోళలకు పాల్పడుతున్నారు. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆఖరికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కూడా భారీ కుంభకోణాలు అయితే జరిగాయి. నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు నేతలందరూ కూడా అని చెప్పిన కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు రెండోది ఏంటంటే వీరు చేస్తున్న మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి ఆయన ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంతో పాటు బెదిరింపులు, మేము ప్రభుత్వంలోకి వస్తాం, వచ్చిన 2 నెలల్లోనే లోన్ వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఎందుకు రావట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, ఓ పక్కన చర్చకి పిలుస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి అని. ఇంకో పక్కన గతంలో మీరు 17 కాలేజీలకి అనుమతి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎన్ని వేల కోట్లు కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కాలేజీలని పూర్తి చేశారు, ఎన్ని సీట్లు తీసుకురావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం దోహదపడినాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం.
పాడిందే పాటరా పాచిపల్లి దాసుడా అన్నట్టుగా ఈ ప్రభుత్వం మీద నీకేమీ విమర్శించే స్థాయి లేకపోయినా కూడా ఇవాళ ఈ పీపీపీ మోడల్ని, పీపీపీలో ఉన్న విధానాలని, విధి విధానాలని మాట్లాడకుండా కేవలం ప్రైవేటీకరణ అని చెప్పి 2019లో ఏ రకంగా ఎన్నికల ముందు మాయ చేయడానికి ప్రజల్ని ప్రయత్నించావో ఒక్కసారి అన్నట్టుగా ఈ రోజున మరొకసారి మాయ చేయడానికి నువ్వు ప్రయత్నించే విధానం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరిని భయపెడదాం అనుకుంటున్నావు? ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నిస్తే ఏమీ పీకలేవని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఇంకా మూర్ఖత్వంతో అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నిస్తే ప్రజలు మాత్రం సహించరు. నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఈ రోజున తెనాలి 1 టౌన్లో కేసు పెట్టమని చెప్పి కోరాం. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భయపెడతా ఉన్నావు నువ్వు పక్కన. ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మీరెవరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రైవేటు పీపీపీ మోడల్లో మీరు రావద్దని చెప్పి నువ్వు భయపెడతా ఉన్నావు. అంటే నీ ఉద్దేశం నువ్వు మరలా గెలవటానికి వస్తానని చెప్పి చెప్పడంలో ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున ప్రజలు నష్టపోతే ఈ ప్రాంతంలో రైతాంగం నష్టపోయింది. అదేవిధంగా నీ కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎప్పుడైనా చూసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా ఏ రైతు ఆత్మహత్య జరిగితే చూసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పలా. ఇవాళ కేంద్రం స్టాటిస్టిక్స్ ద్వారా ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, రైతాంగం ఎక్కడ చనిపోయారంటే ఈ రాష్ట్రంలో నువ్వు పాలన చేసిన సందర్భంలో అని చెప్పి. ఆఖరికి నువ్వు ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలియదు, కానీ ఆనాడు కరోనా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాష్ట్రంలో అనేక వేల మంది చనిపోతే ఆ లెక్కలు కూడా ఇవ్వాల. పైగా వాళ్ళకి నేను చనిపోయిన వారికి భృతి ఇస్తానని చెప్పి, వారికి నువ్వు కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వనటువంటి నాయకత్వం ఇది. దొంగ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి రైతులకి అన్యాయం చేసినటువంటి నాయకత్వం ఇది. ఒకటేమిటి, ఈ రోజు అన్ని కుంభకోణాలకి కారణం ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఈ రోజున పేదవాడు ఇల్లు కట్టే దాంట్లో కుంభకోణం. ఈనాడు ఎందుకు పేదలకి ఇల్లు కట్టలేకపోయావు? ఆఖరికి పేదవాడికి ఇల్లు ఇచ్చే స్థలాల విషయంలో కూడా కొన్ని కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోచుకున్నటువంటి వైసీపీ నాయకత్వానికి ఈ రోజున ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజల యొక్క బాగోగుల గురించి ఈ రోజున పీపీపీ మోడల్లో ఈ రోజున చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. పక్కన పీపీపీ విధానంలో ఏ మెడికల్ కాలేజీని నిర్మించినా కూడా అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని చెప్పాం. అంతేకాకుండా నువ్వు గతంలో 42% ఇస్తే ఈ రోజున 50% ఫీజు ఈ రోజున విద్యార్థులకి సీట్లు ఉచితంగా కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. 70% మంది ప్రజలకి ఉచితంగా ఈ రోజున మనం సహాయం చేస్తామని చెప్పి వైద్య సేవలు చేస్తారు ఆ కాలేజీలో అని చెప్పారు. 100% అవుట్ పేషెంట్స్కి ఉచితంగా ఈ రోజున వైద్యం అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఈ రోజున ప్రతి అంశాన్ని బురద జల్లటానికి ఏదో రకంగా మసిబూసి మారేడికాయ చేయాలని చెప్పే ప్రయత్నం విరమించుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.